పురపాలక సంఘ పరిధిలో తాగునీటి వ్యవస్థను పూర్తి స్థాయిలో మెరుగుపరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మంజూరైన అమృత్ 2.0 పథకం పనులకు సోమవారం ఉదయం ఘనంగా శంకుస్థాపన జరిగింది. బాపట్ల బైపాస్ రోడ్డు, ప్యాట్సన్ పేట హౌసింగ్ కాలనీ, ఎన్టీఆర్ టౌన్షిప్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్తో కలిసి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు సంయుక్తంగా పాల్గొని 23.38 కోట్ల భారీ నిధుల తాగునీటి ఆధునీకరణ పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం నాయకులు ఇద్దరు కలిసి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక శిలాఫలకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ బాపట్ల పట్టణంలో దశాబ్దాలుగా వేధిస్తున్న తాగునీటి కొరతను శాశ్వతంగా అధిగమించేందుకు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన రక్షిత తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం ఈ భారీ నిధులను మంజూరు చేసింది. రాబోయే 30 ఏళ్ల జనాభా అవసరాలను, పట్టణ విస్తరణను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేశామని తెలిపారు. పట్టణ శివారు ప్రాంతాల్లో ఎన్టీఆర్ కాలనీలకు పైప్ లైన్ల ద్వారా రక్షిత మంచినీటిని అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుతో పాటు కీలక నీటి వనరులను ఆధునీకరిస్తామని ఎంపీ తెలిపారు. కృష్ణా పశ్చిమ డెల్టా నుంచి వచ్చే నీటిని సక్రమంగా నిల్వ చేసుకుని శుద్ధి చేసిన తర్వాతే సరఫరా చేసేలా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచుతున్నామన్నారు. బాపట్ల ఉప్పరపాలెంలో నిర్మిస్తున్న ఓవర్ హెడ్ ట్యాంకును త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే బాపట్ల పట్టణంలో మంచినీటి సమస్య అనేది ఉండదని, ఇచ్చిన మాట ప్రకారం బాపట్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తీరుతామని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. 4 సంవత్సరంలో మార్చ్, ఏప్రిల్, మే అప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు నేను ప్రతిరోజు బాపట్లకు వచ్చినప్పుడల్లా మన నరేంద్ర వర్మ గారు ప్రతిసారి ఒక సమస్య నాకు చెప్పేవాళ్ళు. బాపట్లలో స్టోరేజ్ ట్యాంక్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉందో అది చాలా చిన్నగా ఉంది, అది కెపాసిటీ తగ్గిపోయింది, ఎప్పుడో పాతది, కొత్తది కట్టాలి, ఇక్కడ ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. పోయిన రాక్షస ప్రభుత్వము 2019 నుంచి 2024 సంవత్సరంలో ఉన్న రాక్షస ప్రభుత్వం పట్టించుకోలేదు. బాపట్ల ప్రజల కష్టాలను ఏ ఒక్క కష్టాలను కూడా వాళ్ళు ఆన్సర్ చేయలేదు. అవి అలాగే ఉండిపోయి, అన్నిటికంటే ముఖ్యమైన సమస్య నీటి సమస్య, తాగునీటి సమస్య అని ప్రతిసారి ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చానో అది ప్రతిరోజు ఎమ్మెల్యే గారి సమస్యని నాకు గుర్తు చేస్తూ వచ్చారు. ఆ రోజు నుంచి ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. బాపట్లకి మంచినీటి సదుపాయం జరపాలని ఆయన అక్కడ ముఖ్యమంత్రి గారిని కలవడం, అధికారులను కలవడం అనేది జరుగుతున్నది. మిత్రులారా, 2024 సంవత్సరంలో ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక మంచి ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ఆ మంచి ప్రభుత్వాన్ని కోరుకున్నప్పుడు సామాన్యంగా కాదు, డబుల్ ఇంజిన్ సర్కార్ని కోరుకున్నారు. కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు ఎన్నుకున్నారు. మంచి ప్రభుత్వం వచ్చినప్పుడు దాని ఫలితాలు మీరు చూస్తూనే ఉన్నారు. సూపర్ 6 కానివ్వండి, మిగతావి కానివ్వండి, అంచెలంచెలుగా ప్రతి ఒక్కటి ఏదైతే ఎన్నికలప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రమాణం చేశారో ప్రతి ఒక్కటి నెరవేరుతూనే వచ్చింది. మరి ఈ కార్యక్రమాలకు వస్తే మనం బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో చూస్తే, మున్సిపాలిటీస్ గురించి మనం మాట్లాడితే, జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్స్ ప్లస్ మున్సిపాలిటీ అవ్వడం ఒకటైతే, మళ్ళీ మనకి రేపల్లె, చీరాల, అద్దంకి, చీమకుర్తి కూడా మున్సిపాలిటీ. అక్కడ కూడా ఇటువంటి సమస్యలు ఉంటాయి, అక్కడ కూడా ఇటువంటి పరిష్కారాలు తీసుకొచ్చే బాధ్యత మీరు ఓటు వేసి గెలిపించిన మీ ఎంపీని అది చేయాలని తప్పకుండా చేస్తాం. సాగునీటి సమస్యనే కాకుండా సీవరేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది, దాని డిపిఆర్ కూడా తయారు చేస్తాం. అన్ని మున్సిపాలిటీస్ కూడా డిపిఆర్ తయారు చేసి ఎక్కడ ఎంత సాధ్యం అవుతుందో, ఎక్కడి నుంచి నిధులు తీసుకురావాలో అక్కడ నుంచి నిధులు తీసుకొచ్చి ప్రజలకి కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది, ప్రతి సమస్యని తీర్చిదిద్దుతుంది అని మళ్ళీ ఇంకోసారి హామీ ఇస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తే మనం జలజీవన్ మిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో జలజీవన్ మిషన్ కింద కానివ్వండి, మన ప్రియతమ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు చెప్పిన హర్ ఘర్ నల్
అంటే ప్రతి ఇంటిలో నల్ల ఉండాలి. హర్ ఘర్ నల్ అనే ఒక నినాదం ఏదైతే ఉందో అది యావత్తు భారతదేశంలో అన్ని చోట్ల చేసి చూపిస్తారు. ఒక చోట 2 చోట్ల కాదు, ప్రతి చోట చేసి చూపిస్తున్నారు. అదేవిధంగా మనం ఆర్డబ్ల్యూఎస్ చూస్తాము, రూరల్ వాటర్ సప్లై స్కీమ్. దాని కింద కూడా చాలా ఎత్తున మనకి ఫండ్స్ వస్తున్నాయి. బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి చాలా చాలా పెద్ద పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా మనం మన ప్రియతమ ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చినట్టు వికసిత్ భారతే కాకుండా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు స్వర్ణాంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం కింద ఆ పిలుపు వరకు మనం ముందుకు వెళ్తాం. ఈ కార్యక్రమంలోకి వస్తే మనం చూస్తే ఇందాకే మన ప్రియతమ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఫండింగ్ ప్యాటర్న్ ఇది సుమారు 23,38,00,000 ప్రాజెక్ట్. ఇది 23,38,00,000 కేవలం ఒక